Cheers. వైషు పొద్దున్న నుంచి కనిపించలేదు మామ. సరిగ్గా చూసినావా? చూసారా? అయితే నన్ను అడగకరా. లైఫ్ చాలా బెటర్ అయిపోయిందిరా. బెటర్ అంటే? నేను కాఫీ షాప్లో పనిచేసేటప్పుడు ఎవరిని టిప్ అడిగేవాడిని కాదు. నాకు టిప్ అడగడం నచ్చేది కాదు. కానీ ఎవరైనా అడగకుండానే టిప్ ఇస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఇంటికి వెళ్ళేటప్పుడు ర్యాపిడోకి డబ్బులు మిగులుతాయి కదా అని ఇంకో సిగరెట్ తాగాలనిపించినా సరే తాగేటోండి. అమ్మో 20 రూపాయలు కదా అని. ఇంటికి డబ్బులన్నీ పంపించేశాక మిగిలిన డబ్బులతో సరిపెట్టుకునేవాడిని. టైం అస్సలు బాగాలేనప్పుడు వచ్చిందిరా వైషు నా లైఫ్లోకి. హాయ్. ట్రస్ట్ మీ, నీకు బెటర్ జాబ్ వస్తుంది. నువ్వు లోన్లీగా ఫీల్ అవ్వకు. జాబ్ ఆఫర్ చేస్తాను. యాక్చువల్లీ నీ రెజ్యూమ్ కావాలి. నేను రిఫర్ చేశాను కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. నన్ను ఒక జోన్లో నుంచి ఇంకో జోన్లోకి పడేసింది. సరిపోని డబ్బులతో బతకడం కూడా ఒక వర్స్ట్ ఫేజ్ రా. ఇప్పుడు చూడు, నచ్చిన బట్టలు కొనుక్కుంటున్నా, ఏం తినాలనిపిస్తే అది తింటున్నా, ఇంటికి ఎక్కువ డబ్బులు పంపిస్తున్నా. మొత్తం వైషు వల్లేరా. నిజంగా మామ, తెల్లతోలు హీరోయిన్ లెక్కుందని ప్రపోజ్ చేసిన. కానీ వైషు నాకు ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన దానికంటే 100 టైమ్స్ నచ్చేసింది. పొద్దున్నుంచి మెసేజెస్ చేస్తున్నా, కాల్స్ చేస్తున్నా, రెస్పాన్సే లేదు. అవునా? వైషు నన్ను అవాయిడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం మామ. రే ప్రభా, ఏడుస్తున్నావు నువ్వు? అరే నువ్వు ఏడవకరా. ఎవరైనా ఏడిస్తే ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో ఏం తెలీదురా. కావాలంటే నెక్స్ట్ టైం మందుకి KFCకి నేను డబ్బులు పెట్టుకుంటా. అరే ఏం తెలుసురా నీకు? నాకు పర్లే బిజినెస్ తెలుసు మావా. నీకు బర్రెల బిజినెస్? ఎస్, నాకు బర్రెల బిజినెస్ తెలుసు. తిను తిను. వైషు, వైషు, అరే వైషు, నేను అక్కడ కూర్చొని ఉన్నానని ఇటు వచ్చావు కదా? కాదే. నన్ను అవాయిడ్ చేస్తున్నావా? లేదే. మరి అన్నిసార్లు కాల్ చేస్తే కాల్ బ్యాక్ కూడా చేయలేదు. బిజీగా ఉన్నాను. మరి నా మెసేజెస్ కూడా చూసుకోలేదు నేను. నేనేమైనా తప్పు చేశానా? లేదే. నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ వైషు. ఇలా చేస్తే ఎలా చెప్పు? ఏం లేదు ప్రభా. ష్యూరా? ష్యూర్. సరే అయితే మొత్తం మర్చిపోదాం. ఇప్పుడు జరిగిందంతా, నేను ఫస్ట్ టైం చూసింది ఇదంతా కూడా మొత్తం మర్చిపోదాం. మర్చిపోతే మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం. ఓకే. నేను నీకు మంచి ఫ్రెండ్లా ఉంటా, నువ్వు కూడా అలాగే ఉండు. ఉంటాను. అయినా ఉండడం ఏంటి, మన ఫ్రెండ్స్ కాదా? అదే కదా, నేను అదే చెప్తున్నా. నువ్వే చెప్పింది చెప్పి అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఫ్రెండ్సే కదా. సరే కాఫీ తాగుదాం పదా. నేను రాను. చల్లాడు కాఫీ. ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అలా లోపల లోపల పెట్టుకుంటావు ఎందుకు? ఏం లేదు. ఈ కాఫీ అయిపోయింది,
నేను వెళ్తా. కనీసం లాగౌట్ అప్పుడన్నా పిలువు, కలిసి వెళ్దాం. సరే. వైషు, నీకు ఇంకా టైం పడుతుందా? ఒక 5-10 minutes. నేను వెళ్తా అయితే. అరే 5-6 గంటలు అనలేదు, 5-6 నిమిషాలు అన్నా, ఆగచ్చు. అలా కాదు, మళ్ళీ ఆ నితిన్ గడు వస్తాడు, ఆ డొక్కు బండి వేసుకొని కింద బఠానీల మెట్రోలో చూస్తుంటాడు. సరే పద. ఫ్రెండ్ కోసం వెయిట్ చేయలేవా మిత్రద్రోహి? ఆడు మిత్రుడే. సరే కాఫీ కొట్టి వెళ్దాం అనుకున్నా. దాందే ఉంది, రా కొడదాం. ఇప్పుడు వెయిట్ చేస్తలేడా మీ మిత్రుడు? వెయిట్ చేస్తాడులే, దా. సరే నేను ఇంకెళ్తా, కింద వాడిని ఎక్కువసేపు వెయిట్ చేస్తే మళ్ళీ బాగోదు. ఓకే బాయ్. హాయ్ ప్రభా, ఇంటికేనా? పద, నేను డ్రాప్ చేస్తా. లేదు, నితిన్ గడు వస్తున్నాడు కదా, ఆడుతూ కలిసి వెళ్ళిపోతలే. నితిన్కి నేను చెప్తానులే, మనం దారిలో ఏదైనా తినేసిపోదాం. బజ్జీలు పునుగులు లాంటివి ఏమైనా తినేసిపోదాం. ఓకే వస్తున్నా. నువ్వేమన్నా నాకు ట్రై చేస్తున్నావా? మనం ఫ్రెండ్స్ కదా. అవును ఫ్రెండ్సే, కాకపోతే నువ్వే కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నావు. తేడా ఏం లేదు. సరే బాయ్. నీతో మాట్లాడాలి. చెప్పు. నెక్స్ట్ వీక్ నా బర్త్డే. హే సూపర్. గిఫ్ట్ ఏం కావాలి? జాబ్ వచ్చినాక పార్టీ ఇస్తా అన్నావు, గుర్తుందా? మర్చిపోయా. ఇంకో రోజు ప్లాన్ చేద్దాంలే. నేను నిజంగా మర్చిపోయా. సర్లే, నాతో షాపింగ్కి వస్తావా? భలేదానివే, ఎందుకు రాను, వస్తా. సరే, దిస్ సండే యూ అండ్ మీ ఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్, ఓకే? ఇదేనా మాట్లాడదామంది? సరే. అవును, నువ్వు చీర ఎప్పుడు కట్టవా? పండగలకి అలా కడతాను. నువ్వు చీరలో బాగుంటావు. నువ్వెప్పుడు చూసావు? చూడలేదు, ఊహించుకున్నా. నేను మంచిగానే ఊహించుకున్నా. ఏమైంది? ఏం లేదు. ఓకే బాయ్. రే, ఈ ప్రపంచంలో వరస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వు, వరస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ వయసు. మీ ఇద్దరిది వరస్ట్ రిలేషన్షిప్ రా. వయసు ఏం నా లవర్ కాదు. అది చెప్పుకొనే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అసలు ఆ పిల్ల నీతో ఎలా ఉందో తెలుసా? ఫెవికాల్లా గట్టిగా అతుక్కొని ఉంది. అసలు వదులుతున్నారా పిల్ల నిన్ను? బయటకేమో మరి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని కవరింగ్. మోసం చేసుకుంటున్నారా మీరిద్దరు కదా? నాకు కూడా అదే అనిపిస్తుంది. నిన్న రోజు మొత్తం నా వెంటే తిరిగింది. నేను కాఫీ తాగేసిన దగ్గరకు వచ్చానా, మళ్ళీ బయటికి వెళ్దామని. బర్త్డే అంట, షాపింగ్ కూడా వెళ్దామంటుంది. ఇంతమంది ఫ్రెండ్స్ ఉండగా
షాపింగ్ పోతున్నారా? సరే. అరే రే, ఇంకోసారి రిలేషన్ కాదన్నాం అనుకో గుద్దుతా. అంటే అంటే మా ఇద్దరిది లవ్వే అంటావా? ఫెవికాల్ అంటే లవ్రా? అవును, నువ్వు బుక్స్ చదువుతావా? చదువుతాను. ఏ జానర్? రైల్వేస్, ఎస్ఎస్సి, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్, అబ్బో చాలానే ఉన్నాయి. ఏమైంది? ఏం లేదు. నువ్వేంటి షాపింగ్ అన్నావు, ఇక్కడికి వచ్చావేంటి? హా, ఇక్కడ తీసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ అమ్మాయిలకు కావాల్సినవన్నీ ఇక్కడ చీప్గా దొరుకుతాయి కాబట్టి. రోజు రోజు రెడీ అవ్వాలి, గ్రాండ్గా కనిపించాలి, చీప్ కాస్ట్లో కావాలి అంటే సుల్తాన్ బజార్ ఇస్ ద రైట్ స్పాట్. యాక్చువల్లీ చాలా మంది అమ్మాయిలకి ఇది ఒక హిడెన్ జెమ్ లాంటిది. అక్కడికి వెళ్దామా? నేను రోజు చాలా నడిపించాను కదా. పర్లేదులే, గల్లీలో వెహికల్ రాలేదు కదా. కానీ అన్నీ చాలా మంచి ప్రైస్కి దొరికాయి కదా. నేను కూడా అదే షాక్ అయ్యా. హే, ఆఫీస్లో ఎవరికి చెప్పుకో మనం ఇక్కడ నుంచి షాపింగ్ చేసామని. అందరికీ ఇప్పుడు ఇవి 2x రేట్లు చెప్పబోతున్నా. ఒక్క నిమిషం మా నాన్న. అరే ప్రభా, ఎలా ఉన్నావురా? అన్నా బాగున్నా. ఎక్కడున్నావురా? ఫ్రెండ్తో బయటకు వచ్చాను. అవునా? చెప్పండి. ఏం లేదు, మామ ఒక సంబంధం తెచ్చిండు. వద్దనడానికి కారణం ఏం లేదు, నీకు నచ్చితే మనం మిగతా విషయాలు మాట్లాడొచ్చు. ఇంటికి వెళ్ళాక చెప్పు, మీ అమ్మ మాట్లాడుతుంది అన్నది. సరే నాన్న. వైషు, వెళ్దామా? టైం అవుతుంది. రేపు ఆఫీస్లో కలుద్దాం. మనం ఏంటి వైషు? మనం ఏంటంటే మనం ఫ్రెండ్స్ అంతేనా? మనం ఫ్రెండ్సే కదా. ఇవేం నచ్చలేదు నాకు. సరే, నేను వెళ్తాను, నాకు లేట్ అవుతుంది. బాయ్. రేయ్, ఏందిరా ముందు నుంచి హైదరాబాద్లో పుట్టి పెరిగినట్టు బరలినప్పుడు చూడలేదా? వనపర్తి. ఏం లేదు కానీ. రేయ్, కాసేపు నీ తొక్కల లవ్ స్టోరీ పక్కన పెట్టి బర్రెల బిజినెస్ గురించి ఆలోచించరా. ఒక్కోటి 1,00,000 దాకా పోతున్నాయి. అసలు మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఇట్స్ ఎ $multi-billion బిజినెస్. అరే, ప్రపంచంలో ఎవ్వనికి లేని బాధలు నీకేమన్నట్టు అట్లా గమ్మునుంటావేమ్రా? నాన్న ఫోన్ చేశాడు రా. అవునా? ఏదో సంబంధం వచ్చిందంట. సంబంధమా? ఏంది సడన్గా? సంపాదిస్తున్నా కదా. సంపాదించడం స్టార్ట్ చేస్తే చాలు సంబంధాలు చూస్తారు. ఇంతకీ నువ్వేమన్నావు? నేనేమంటాను, ఇంటికి వెళ్ళేసి వస్తాను. వైషు విషయమేరా, ఏం అర్థం కావట్లేదు, మెంటల్ వస్తుంది. ఇంతకీ వైషు ఏమంది? నీకు ఫస్ట్ నుంచి వైషు మ్యాటర్ అంతా చెప్తా, ఇందులో నా తప్పేమనుందేమో చెప్పు.
అంటే నాకు తెలుసు కదరా ఆల్రెడీ. సరే చెప్పు. నేను 2-3 ఇయర్స్ బ్యాక్ ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చాను. వచ్చాక ఒక అమ్మాయిని చూశాను. చూడగానే ప్రపోజ్ చేశాను. ఆ పిల్లేమో మా నాన్న ఇది అని ఒక డీల్ ఇచ్చింది. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఇదే అమ్మాయి నాకు కనిపించి జాబ్ ఇప్పించింది. ఓహో, అంతా బాగానే ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది. సరే కదా అని ఆ రోజు నా లవ్ మ్యాటర్ పబ్లో బయట పెడితే నెక్స్ట్ డే నుంచి సరిగ్గా ఉండట్లేదు. సరే ఇదంతా కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్లా ఉందామన్నా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్ కంటే క్లోజ్గా ఉంటుంది. నన్ను లవర్ లాగా చాలా బాగా చూసుకుంటుంది. మళ్ళీ ఏమనంటే ఫ్రెండ్ అంటుంది. నాకైతే పిచ్చెక్కుతుంది. అక్కడ నానేమో సంబంధాలు చూస్తున్నాడు, ఈ పిల్లేమో ఏం మాట్లాడట్లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మెంటల్ వస్తుంది. అదిగో నిన్న రోజంతా కలిసి తిరిగాం, మళ్ళీ ఇంతలో ఫోన్ చేస్తుంది. ఒక నిమిషం కాల్ మాట్లాడేసి వస్తా. సరే వెళ్ళు. హలో. ప్రభా, వైషు చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫ్రెండ్తో బయటకు వచ్చాను. ఏంటి, గర్ల్ ఫ్రెండా? చేజీ మన నితిన్ గాడు. సర్లే కానీ నువ్వు నాకు ఒక పార్టీ బాకీ ఉన్నావు, గుర్తుందా? పార్టీయా? అదే జాబ్ వచ్చాక ఇస్తా అన్నావు అది. ఓ అదా, గుర్తొచ్చింది. ఈరోజు ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏం లేవు. ఎందుకు? అయితే ఈవినింగ్ బయటికి వెళ్దామా? ఓకే వెళ్దాం. నీకేమైనా ప్రాబ్లం ఉందా? నో ఆల్ గుడ్. అయితే ఈవినింగ్ కాల్ చేస్తా. యా ఓకే, బాయ్. బాయ్. ఏమంటుంది? నేను ఆమెకేదో పార్టీ బాకీ ఉన్నానంట, అందుకే ఈవినింగ్ కలుద్దాం ఉంటుంది. ఓహో, ఇంకేముంది మరి? ఏముంటుంది? ఏముండదు. నేను ఇంట్లోనే తాగుతా, బయట తాగనని చెప్పి ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకొని కూర్చుంటుంది. నేనేమో పిచ్చోళ్ళలాగా తాగి వాగేస్తా, వింటది. నెక్స్ట్ డే నుంచి సరిగ్గా ఉండదు. నేనే మళ్ళీ వెళ్ళి ఇదంతా మర్చిపో, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అంటే మళ్ళీ మామూలు అయిపోతుంది. సేమ్ స్టోరీ. సరే చూద్దాం ఇవాళ ఏమవుతుందో.